జగన్ ముఠ పాపాల పుట్ట పగులుతోంది అంటూ లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్కి రాజధానిగా మారుస్తున్నారని చెప్పేసి ఐ థింక్ చంద్రబాబు గారు అన్నట్టుగా ఉన్నారు. యువతని ఏ రకంగా చెడగొట్టాలి, ఆ రకంగా చెడగొడుతున్నారు. నా భయం, నా బాధ అంతా ఇదే కదా. వైజాగ్లో ఏంటి, ఎక్కడ డ్రగ్స్ దొరికినా వైజాగే అన్నట్టుగా కనిపిస్తా ఉంది. గంజా కానీ ఇది కానీ. ఇదేనా మీ ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ చెప్పిందని చెప్పేసి పవన్ కళ్యాణ్. ఇక సామాన్యుల విషయానికి వస్తే, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని దారుణాతి దారుణంగా భ్రష్టు పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అవతల నుంచి మరి ఈయనకి ఏమందే ఏంటో తెలియదు కానీ క్విట్ ప్రో కెట్టి ఈయనకి అలవాటే కదా. ఈ డ్రగ్స్ ముఠాకి కూడా ఈయనే సహకరిస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు టాక్. అసలు ఈ డ్రగ్స్ ఏంటి, దీని కథ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎప్పుడూ లేని విధంగా 25,000 కేజీలు డ్రగ్స్ అండి. అది కూడా రా మెటీరియల్. మరలా ఈ రా మెటీరియల్లో 1 కేజీ రా మెటీరియల్ నుంచి బోల్డెన్ కేజీలు మళ్ళీ ఒరిజినల్ డ్రగ్ తయారు చేయొచ్చు, తెలుసా? సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వాల్యూ వచ్చి కొన్ని లక్షల కోట్లు తేలుతుంది. అండ్ ఈ కంటైనర్ ఎక్కడైతే వచ్చిందో మనం 16వ తారీఖున వచ్చింది. దానిని 19వ తారీఖున వచ్చి సిబిఐ అధికారులు మొత్తం వాళ్ళంతా చెకింగ్ చేయాల్సిన మూమెంట్లో అడ్డుకున్నది ఎవరురా బాబు అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులట. సిబిఐ వాళ్ళు వచ్చి ఎక్కడన్నా సరే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆడికి నార్మల్ పోలీసులు రాకూడదు, వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఉంటే రావాలి. మొన్నటి మన అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఎలా జరిగింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ అదని ఇది అని చెప్పేసి అన్నారు. కారణం అంటే సీఎం పంపాడు కాబట్టి. సో సింపుల్గానే నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను, 1 by 1 చెప్తాను చూడండి. 2021 సెప్టెంబర్లో ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల వర్త్ ఉన్నటువంటి డ్రగ్స్ దొరికింది. ఎవరు ఏంటి అంటే దానికి సంబంధించి అడ్రస్ వచ్చేసి విజయవాడ ఉన్నట్టు ఓ వ్యక్తిది. ఇతను వచ్చేసి వైసీపీ అభ్యర్థి, వైసీపీ ఒక నాయకుడు బినామీ అని చెప్పేసి అప్పుడు ఒక టాక్. అసలు ఆ కేసు ఏమైందేంటో తెలియదు. ముంద్రా పోర్ట్ ఎవరిదంటే అదానిది. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇది అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. ఆ కేసు అసలు ఏమైంది, నో అప్డేట్. ఇప్పుడు 25,000 కేజీల డ్రగ్స్ దొరుకున్నాయి. దీని వాల్యూ కనుక లెక్క కడితే ఎన్ని లక్షలు వస్తుందో, ఒకసారి ఎన్ని లక్షల కోట్లు వచ్చింది కూడా అర్థం కావట్లేదు. ఇందా చెప్పే కదా మీకు, 1 గ్రాము రా మెటీరియల్ నుంచి అంటే ముడి పదార్థం నుంచి ఫైనల్ ప్రోడక్ట్ అనేది డ్రగ్ ఫార్మాట్లో పట్టుకెళ్ళేటప్పటికి చాలా వచ్చింది అనమాట. మన రీసెంట్గా హైదరాబాద్లో పట్టుబడిన దానిలో 1 గ్రాము వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 6,000 రూపాయలు ఏమన్నారు. సరే మనం 5,000 రూపాయలు వేద్దాం. అప్పుడు 100 గ్రాములు ఎంత, 5,000 × 100 ఎంత అవుతుంది? 5,000 × 100 అన్నప్పుడు 5 లక్షలు అవుతుంది. 100 గ్రాములు 5 లక్షలు, కేజీ అంటే 1000 గ్రాములు, 5 లక్షలు అంటే 10, 50 లక్షలు. 100 కేజీలు అన్నప్పుడు 50 లక్షలు × 100, 50 కోట్లు. 1000 కేజీలు అన్నప్పుడు ఇంకొక 0 యాడ్ చేయండి, 500 కోట్లు. ఇక్కడ ఎన్ని కేజీలు? 25,000 కేజీలు. 25 × ఈ 500 ఏంటి ఎంత? అప్పుడు 12,500 కోట్లు. ఇది జస్ట్ రా మెటీరియల్ సంబంధించి వేసింది మనం. దీనికి ఇంకా 4-5 రెట్లు అలా వేసుకుంటూ పోయినా మినిమంలో మినిమం 1,00,000 కోట్లు పైబడి తేలుతా ఉంది. సో దీనికి సంబంధించి ఎవరి పేరు మీద వచ్చింది ఇది ఏంటి అన్నప్పుడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. వీళ్ళది వచ్చేసి ఎక్కడ ఉంది అన్నప్పుడు ఈ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట. వీళ్ళేం చెప్తున్నారు, మేము ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళు రీసెంట్గానే మనం స్టార్ట్ చేశారట. ఏది, చేపలకి రొయ్యలకి సంబంధించి ఈ ఫుడ్ సప్లైకి సంబంధించి. ఇతను ఓనర్ ఎవరైతే ఉన్నారో కోనో హరికృష్ణ, ఇతను వచ్చేసి ప్రకాశం జిల్లా ఈదుమూడి. ఇంకా అందులో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారు, గిరిధర్ కావచ్చు, శ్రీనివాస్ కృష్ణమాచార్య శ్రీకాంత్ కావచ్చు, లైక్ వీళ్ళని కూడా ప్రశ్నించారంటే కూడా మేము సహకరిస్తాం. మేము రా ఈస్ట్ని అడిగిన మాట నిజం, ఆర్డర్ ఇచ్చిన మాట నిజం అంటున్నారు. అంటే ఈ ముడి ఈస్ట్ అన్నది ఏదైతే ఉంటుందో, రా మెటీరియల్ ఈస్ట్ అన్నది ఏదైతే ఉందో దానితో వీళ్ళు చేపలు రొయ్యలకు సంబంధించి ఫుడ్ అన్నది వీళ్ళు తయారు చేస్తారట. ఇంకా వేరే వేరే ప్రోడక్ట్లు కూడా కలగలిపి యూరోప్ రిమైనింగ్ వాటిలో ఇంతకుముందు తీసుకున్నారట. అయితే ఈ బ్రెజిల్లో ఉన్నటువంటి ఐసిసి కంపెనీ యొక్క ఈ ఈస్ట్ ఏదైతే ఉంటుందో, ముడి ఈస్ట్, అది బాగుంటుంది, దాంతో మీరు మంచిగా ఫుడ్ మెటీరియల్ చేయొచ్చు చేపలకి రొయ్యలకి అని చెప్తే మేము ఆర్డర్ ఇచ్చాం. వాస్తవానికి ఇది ఎప్పుడో రావాల్సింది, ఇది బాగా లేట్ అయింది అని అంటున్నారు. ఇక ఇప్పుడు సిబిఐ అధికారులు చెప్పిన దానికి వెళ్దాం. జనవరి 14న బ్రెజిల్లో బయలుదేరింది ఇది. ఓకే, ఈ కంటైనర్ బయలుదేరిన తర్వాత వస్తున్న మూమెంట్లో జర్మనీ టచ్ అయింది. ఆ జర్మనీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని మొత్తం స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి
ఇందులో డ్రగ్స్ ఉన్నట్టుగా అనుమానం వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్పోల్ వాళ్ళకి చెప్పారు. ఇంటర్పోల్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ పోలీస్ అన్నట్టు, ఇక్కడ మన దగ్గర వచ్చేసి భారతదేశంలో ఇంటర్పోల్ అంటే సిబిఐ అన్నట్టు. సిబిఐ ఇంటర్పోల్ కూడా వ్యవహరించింది. ఇక్కడ సిబిఐ వాళ్ళు ఇంకేం చేశారు, ఇది అసలు ఎప్పుడు వచ్చింది ఏంటని చూస్తున్నారు. మొత్తానికి మన మార్చి 16న వచ్చిందని తెలిసింది. ఇమీడియట్గా దాన్ని డిస్పాచ్ చేయాలి అంటే, ఆ సరుకు వెళ్ళాలంటే టైం పట్టింది. కానీ అప్పటికే దానిని సంజయ్ ఆక్వా పేరుతో వచ్చింది. బట్ లోకల్గా వైజాగ్ ఉన్నటువంటి వేరే వేరే అడ్రస్లతో దానిని డిస్పాచ్ అని చెప్పేసి అప్పటికే రెడీ అయి ఉన్నారు. బట్ ఎప్పుడైతే సిబిఐ అధికారులు వచ్చి ఉన్నారు, ఆకాష్ కుమార్, గౌరవ్ మిట్టల్ అండ్ ఉమేష్, వీళ్ళు పక్క పర్మిషన్లు అవి తీసుకొని వచ్చి ఆ కంటైనర్ ఓపెన్ చేయబోతుంటే అసలు వద్దు అని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి పోలీసులు, లోకల్గా ఉన్న వైసీపీ వాళ్ళని కూడా అంటున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ మెన్షన్ చేసిందని నేను చెప్తున్నా. లోకల్గా కొంతమంది వచ్చి అడ్డుకున్నారు, పోర్ట్ సిబ్బంది, పోలీసులు. అసలు ఓపెన్ చేయడం లేదు, మొత్తానికి ఓపెన్ చేసి ఇమీడియట్గా మొత్తం 49 శాంపిల్స్ తీసుకొని అందులో 27 నమూనాలకు సంబంధించి ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఒక్కొక్క దానిలో మొత్తం గుజరాత్కి పంపించున్నారు. గుజరాత్ ల్యాబ్లో టెస్టులు అయింది. 27 నమూనాలకు సంబంధించి నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, మాంబటిమినా, మెస్కలిన్, తర్వాత ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నవే. ఇవి కాకుండా మరలు ఇంకొకటి 20 ఓట్లు వచ్చేటప్పటికి కొకైన్, మెదాక్విలను లైక్ ఇవన్నీ ఎలా ఏంటని చూస్తే ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీలు వర్త్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది. అదంతా కూడా ముడి ఈస్ట్ అని చెప్తూ ఉన్నారు. బట్ పేరుకి ఈస్ట్ అన్నట్టుగా తీసుకొచ్చున్నారు. అంటే ఎండిన ఈస్ట్ అనుకోండి, రకంగా ఎండిన ఈస్ట్, ముడి ఈస్ట్, ఎండిన ఈస్ట్. ఈ ఎండిన ఈస్ట్ అని చెప్తున్న దానిలో వచ్చేసి ఉన్నది ఏంట్రా బాబు అంటే ఇదిగో మొత్తం ఇవి. మొత్తం ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీలు, అలా వచ్చేసి 1000 బ్యాగ్లో నా కంటైనర్లో. ఇమీడియట్గా కంటైనర్లో సీజ్ చేశారు, కేసు నమోదు చేశారు. ఎవరు ఏంటి అన్నప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టుగానే ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించి విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళని చెప్తున్నారు, మేము ఆర్డర్ ఇచ్చాము, మాకు ఎప్పుడో రావాలి, ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉన్నాము, ఇదిగో ఇప్పుడు వచ్చింది, వచ్చి రాగానే మీరే వచ్చారు, చెకింగ్ చేశారు, ఏదో ఉందన్నారు, మాకే సంబంధం, మీరు ఎలా కోఆపరేట్ చేయంటే అలా కోఆపరేట్ చేస్తామని అంటున్నారు. ఇక ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పర్ట్స్ ఉన్నారే, వీళ్ళు మన కోవిడ్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కిందగా 50 లక్షలు ఇచ్చున్నారు. వీరి వెనక వైసీపీలు ఉన్నారని అంటున్నారు. వీరిని అడ్డు పెట్టుకొని వైసీపీలు ఏమైనా డ్రగ్స్ దందా చేస్తున్నారా? లేదు, ఇందులో మరలా కొన్ని కోడ్లు ఉంటాయి బ్యాగుల మీద. ఆ కోడ్ల ప్రకారం ఎండిన ఈస్ట్ బ్యాగ్ ఇది, డ్రగ్స్ బ్యాగ్ ఇది అన్నట్టుగా అలా ఉన్న వేరువేరుగా ఉన్నాయి. అన్ని కూడా విచారణలో తేలాల్సి ఉంది. సీరియస్లీ నేనైతే షాక్ అండి. అసలు ఇంత దారుణం అసలు. మొన్న ఎక్కడ గంజా తిరిగినా సరే దేశంలో ఎక్కడరా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. 100 కేజీలు, మొత్తం లెక్కేస్తే 1000 కేజీలో తెలియదు గంజాయి. 1000 కేజీల్లో గంజాయి అంటే ఏంద్రా బాబు అసలు. అది ఆంధ్రప్రదేశ్ గంజాయికి రాజధాని. తర్వాత మొన్న ముంద్రా పోర్ట్లో పట్టుబడిన డ్రగ్స్ సంబంధించి చూస్తే ఎవర్రా ఏంద్రా అంటే లింక్ వచ్చేసి విజయవాడ చెందిన ఓ వ్యక్తి, అతను వచ్చేసి వైసీపీనామని చెప్పేసి అదొక వార్త. ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ వచ్చేసి ఓపెన్ చేయకుండా అడ్డుకోపోయింది ఎవరు ఏంటంటే పోలీసులు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి విచారణ చేస్తారు, మొత్తం లోపలైతే ఖచ్చితంగా వేస్తారు. ఇక ఆ పోలీసు మీద ప్రెజర్ పెట్టింది ఎవరు, అది తేలాల్సి ఉంది. రాజకీయ నాయకులా లేదంటే డ్రగ్ బ్యాచా? ఇప్పుడు మొత్తం చూస్తూ ఉంటే ఏంటంటే అసలు 25,000 కేజీల రా మెటీరియల్ అంటే డ్రగ్స్ రిలేటెడ్. అమ్మో ఘోరం అసలు. ప్రాపర్ వేలో సిబిఐ కనీసం ఇదైనా విచారణ చేసి దీని వెనుక అంతర్జాతీయ ముఠాని, నేషనల్గా ఉన్నటువంటి వాళ్ళని, లోకల్ అందరూ కూడా లోపల వేయాలి. అదర్వైజ్ దేశం సర్వనాశం చేస్తారు ఈ డ్రగ్స్ బ్యాచ్ అయితే.